మరి యవన బిడ్డల గురించి ప్రభు మరి ఎన్నో మాటలుగా తెలియపరిచారు. కానీ ఈరోజు మీతో కొన్ని మాటలు మాత్రమే పంచుకుంటాను. యవన బిడ్డలు, ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉన్నారు కదా. యవ్వన బిడ్డలు చెడిపోవటానికి కారణము ఎవరంటారు? యవ్వన బిడ్డలు చెడిపోవడానికి కారణం ఎవరంటారు? చక్కగా చెప్తున్నారు. నేనైతే తల్లిదండ్రులే అని చెప్తున్నాను. ఈ విషయాన్ని చెప్పే ముందు ఒక జరిగిన సంఘటనని మీకు చెప్పాక నేను వాక్య భాగంలోకి వెళ్దాం అనుకుంటున్నా. యవ్వన బిడ్డలు చెడిపోవటానికి కారణమైతే నేనైతే చెప్తున్నాను తల్లిదండ్రులు. అయ్యో ఏంటి మమ్మీ అలా చెప్తున్నారు, మా పిల్లలు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నారు మాకు ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. ఆ విషయానికి ముందుగా నేను జరిగిన సంఘటన, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రాంతంలో ఒక తల్లి, ఆమెకి ఒక కొడుకు ఒక కుమార్తె చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తన భర్త చనిపోయాడంట. చనిపోయాక ఆ చిన్న పిల్లలు ఎంత 3 సంవత్సరాలు బాబు, 5 సంవత్సరాలు పాప. వారు ఆ సమయంలో చనిపోయినప్పుడు ఆ తల్లి కూడా యవ్వన ప్రాయంలో ఉంటుంది కదా, యవ్వన ప్రాయం అన్నట్టే కదా. ఆ టైంలో చనిపోయినప్పుడు ఆ తల్లి ఆ 2 బిడ్డల కోసము తను పడిన కష్టము అంతా ఇంత కాదు. ఆమె ఎంతో ఇండ్లల్లో పనిచేసి కష్టపడి ఆ 2 బిడ్డల్ని చదివించిందంట. కానీ ఆమె తన తండ్రి లేడని ఆ బిడ్డలని గారాబంగా పెంచింది. అయ్యో తండ్రి లేడు కదా, వీళ్ళని ఒక దెబ్బ కొడితే పిల్లలు మరలా వాళ్ళ నాన్ని జ్ఞాపకం చేసుకుంటారేమో అని ఆ తల్లి ఎలా పెంచిందంటే ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఆ బిడ్డల్ని 2 కూడా పెంచిందంట. వాళ్ళు చక్కగా చదువుతూ ఎదుగుతున్నారు. వాళ్ళు చిన్న చిన్నవి క్లాసులలో చాక్లెట్స్, పిల్లల కంబాక్స్లో ఉంటున్నవి పెన్సిల్స్ అన్ని కూడా అవి తీసేసుకొని రావడము, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ తల్లి పిల్లల్ని మందలించలే. అది తప్పు నాన్న, అలా చేయకూడదు, ఎందుకు అలాంటి తప్పు చేసావు నువ్వని ఒక 2 దెబ్బలు కొట్టలేదు, వాళ్ళని గట్టిగా గద్దించలేదు. అలా గద్దించినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, ఇది మంచి పని, మేము చేయడం వల్ల తప్పేం లేదు అనుకొని వారు చక్కగా అలా అన్నీ కూడా స్కూల్లో ఉంటున్న బ్యాగ్లో ఉంటున్న అవన్నీ డబ్బులు తీసుకొచ్చేయడము, ఇట్లా కొన్ని చేస్తూ ఉన్న కూడా వాళ్ళమ్మ గట్టిగా ఏమీ మందలిచ్చలేదు. ఆ పిల్లల్ని ఒక దెబ్బ కొడితే ఎక్కడ వాళ్ళ నాన్న జ్ఞాపకం వస్తాడని అలా పెంచిందంట. అలా ఆమె స్థితి కూడా కొద్దిగా ఆమె ఒక కూలి పని చేసుకుంటూ రూపాయి కూడేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, 2 పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు కాలేజీలు చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి అబ్బాయి 2 కూడా డ్రగ్స్కి అలవాటైపోయారు. డ్రగ్స్కి అలవాటైపోయి, పాపానికి అలవాటైపోయి, సెల్లుకు బాగా అట్రాక్షన్ అయిపోయాయి బాగా. ఇక ఆ 2 బిడ్డల గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొన్ని మాటలు వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి అంటున్నారు. ఏంటమ్మా మీ పిల్లలు ఇలా అయిపోయారు, ఇలా చెడిపోయారు, 2 పిల్లలు కూడా ఇలా పాడైపోయారు, అలా పెంచితే ఎలా? ఎవరైనా అంతే అంటారు కదా. ఫస్ట్ ఏమంటారు, పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులు అంటారు, తల్లిదండ్రులు క్రమంగా పెంచొద్దా అంటారు. ఇక వాళ్ళ అమ్మకి అప్పుడు బాధ వచ్చింది. అప్పటిదాకా బాధ రాలేదు, కోపం రాలేదు. అప్పుడు వచ్చేసి వాళ్ళని 2 పిల్లల్ని చాలా గట్టిగా తిట్టేసిందంట. గట్టిగా తిట్టేసినప్పుడు వాళ్ళలో ఒక ఉక్రోజమైన కోపం, మా అమ్మ ఇన్ని దొంగతనాలు చేసినప్పుడు గద్దించలేదు, ఇన్ని తప్పులు చిన్నప్పటి నుండి కంబాక్స్లు ఎత్తుకొచ్చాము, డబ్బులు ఎత్తుకొచ్చాము, బ్యాగులు ఎత్తుకొచ్చాము, బుక్స్ ఎత్తుకొచ్చాము, ఇవన్నీ ఎత్తుకొచ్చినప్పుడు మా అమ్మ మమ్మల్ని గద్దించలేదు, ఇప్పటికిప్పుడు గద్దిస్తుంది ఎందుకని మమ్మల్ని ఇంతగా అనేసి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాల నుండి తల్లి గద్దించలేనందుకు ఒక్కసారి గద్దిస్తేలుగా వాళ్ళకు ఒక గాయంగా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ అన్నారంట, అసలు మీ 2 చేతుల్లో సెల్లులు తీసేస్తాను అనేసి ఆ 2 సెల్లులు కూడా పిల్లల దగ్గర లాగేసుకొని పట్టుకొని ఆమె పనికి వెళ్ళిపోయిందంట. వస్తేలుగా ఈ పిల్లలు ఏం చేశారంటే 2కు బాగా కోపం వచ్చేసింది.
ఇంట్లో సామాన్లు మొత్తం పగలగొట్టేసి అన్నీ పడేసేసారంట. అన్నీ పడేసి చికా చేసి ఇద్దరు కూడా ఏం చేశారంట, చేతిని కట్ చేసుకున్నారు, చేతిని కోసుకున్నారు. ఇద్దరు కూడా చేయి కట్ చేసుకున్నారు. అక్క తమ్ముడు కూడా కట్ చేసేసుకున్నప్పుడు వెంటనే ఆ పక్కన వాళ్ళంతా పరిగెట్టుకుంటా వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్ళాక వాళ్ళమ్మ పరిగెట్టుకుంటా వెళ్ళిందంట. అయ్యో నాన్న ఎందుకు ఇట్లా చేసుకున్నారా అని కాస్త మళ్ళీ కొద్దిగా గద్దింపుతో గద్దిచ్చేసి సర్లేనేసి ఇంటికి తీసుకుని వచ్చిందంట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాతకి మరలా సెల్ అడిగారట వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీ, నేను ఇవ్వను, మీరేమైనా నేను ఇవ్వను సెల్లులు మాత్రం, అవి సెల్లులు నేను అక్కడ పనామ దగ్గర పెట్టేసి వచ్చాననేసి అంటే లేదు నీ దగ్గరే ఉన్నాయి ఇవ్వనన్నారంట అనేసి వాళ్ళ అమ్మ పడుకుందంట. పడుకున్నాక వీళ్ళకి నిద్ర పట్టట్లే. మన చేతిలో కూడా సెల్లు లేకపోతే నిద్ర పట్టదు. యవనస్తులకి పిచ్చోళ్ళు అయిపోతున్నారు, సెల్లు వల్ల పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అమ్మ పడుకున్నది చూసి వాళ్ళలో ఒక పిచ్చితనం వచ్చేస్తుంది. సెల్లు కావాలి, మందు తాగినోడికి ఎప్పుడు మందు తాగుదామో అనే ఉన్నట్లుగా ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి, యవన పిల్లలకి సెల్లు పిచ్చి పట్టి సెల్లు కావాలని వాళ్ళలో ఒక చిరాకుతనం వచ్చి మనిద్దరం కలిసి అమ్మని చంపేస్తే సెల్లు ఎప్పుడు మన దగ్గర ఉంటుంది అని వాళ్ళిద్దరూ కలిసి ఒక చాకు తీసుకొచ్చి వాళ్ళమ్మ నిద్రపోతుంటే వాళ్ళమ్మని అమాంతంగా పట్టుకొని వాళ్ళమ్మ పీక కట్ చేశారంట. కట్ చేసి సెల్లులు వాళ్ళమ్మ బ్యాగులో తీసుకొని కూర్చొని ఇక సెల్లు చూసుకుంటున్నారంట. వాళ్ళమ్మని చంపేసి ఆ ఇద్దరు కూడా ఆ సెల్లు చూసుకుంటూ కూర్చున్నారంట. ఆ తల్లి మెడకు వస్తుంటే ఎంత విలవిలలాడిపోతుంది. ఆ తల్లి తన పుట్టిన పిల్లలు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు తన తండ్రి చచ్చిపోతే ఆ బిడ్డలని కూలి పని చేసి రూపాయి కష్టపడి ఆ పుట్టిన కానుండి ఆ పిల్లలకి రోగాలేంటి, జబ్బులేంటి, బాధలేంటి, ఆ తల్లి వాళ్ళకి మరి వాళ్ళ ప్రతిదీ కూడా చూసుకొని వాళ్ళ కోసం తన త్యాగం చేసిన దానికి కడుపున పుట్టిన బిడ్డలు ఎటువంటి రుణం తెచ్చుకున్నారో చూడండి. పిచ్చి వాళ్ళైపోయారు. వారి తల్లి ఒకరు నోరు గట్టిగా మూసి, కొడుకేమో నోరు మూసి, బిడ్డేమో పీక కట్ చేసేసిందంట. వెంటనే ఆ సెల్లులు తీసుకొని ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారంట. ఆ రక్తం అలా ధార కట్టిపోతుందంట. వాళ్ళకు ప్రేమ లేదు, తల్లి మీద దయ లేదు, వాళ్ళ మనసంతా సెల్లు. వెంటనే ఆ చుట్టుపక్కన ఉదయం వరకు అలా సెల్లు చూసుకుంటానే ఉన్నారంట. పక్కింటి వాళ్ళు పొద్దున్నే వచ్చి డోర్ కొడితే డోర్ తీసి మళ్ళీ సెల్లు చూస్తుంటే ఆ రక్తం కాదు చూసి చుట్టుపక్కన వాళ్ళు భయక్రాంతులయ్యి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఏంటి బాబు ఇలా చేసావన్నప్పుడు వాళ్ళు చెప్పారంట. ఆ పిల్లల్ని పట్టుకొని 2 గట్టిగా కొట్టాక చెప్పారంట, అవును సార్, మా అమ్మ సెల్లులు ఇవ్వలేదు, అందుకే మేము చంపాం అని. అంత ఘోరంగా కన్న తల్లిని చంపడం అనేదంటే, ఒక మనిషి ఏ విధముగా సెల్లుకు అట్రాక్షన్ అయిపోయి చివరికి కన్న తల్లిని చంపడానికి కూడా తెగించారంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఎవరిది తప్పంటారు చెప్పండి? తల్లిది తప్పంటారా, వాళ్ళది తప్పంటారా? ఆలోచన చేయండి. మన పెంపకాలు ఎలా ఉంటున్నాయి, మన బిడ్డలు ఎలా పెంచుతున్నాం? అందుకే చూడండి, ఒక మాట లేఖనంలో రాయబడింది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదివి వినిపించండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపును కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాటల్లోను ప్రవర్తనలోను. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? యవన బిడ్డలని పిల్లల మాటలు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? చిన్నతనము నుండి మన పిల్లల్ని పెంచుతున్నాం. ఇప్పుడు చూస్తుంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆడపిల్లల విషయంలోకి వస్తే చాలా బాధపడతాను నేను. ఎందుకంటే ఆడపిల్ల 12 సంవత్సరాల తర్వాత
13 సంవత్సరాలు అడుగు పెడుతుందంటే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళ వస్త్రాలు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారు, బయటకు వెళ్తే కనపడతా ఉంటారు చాలామంది షాపింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు. తల్లి పక్కనే ఉంటుంది, టీషర్ట్స్, జీన్స్, చున్నీ లేదు, ఏమీ లేదు. ఎంత మన పిల్లలకి మనమే పాపం చేపిస్తున్నాం. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ముందు పిల్లలు చెడిపోయారంటే కారణం తల్లిదండ్రులే. నేను ఈ బిడ్డ టీషర్ట్స్ వేసుకొని ప్యాంట్స్ జీన్స్లు వేసుకొని తిరుగుతుంటే గద్దించి 2 కొట్టి బుద్ధి చెప్పి సరి చేసుకోలేరా? అదేమన్నా ఫ్యాషనా? ఫ్యాషన్ అంట ఏంటో మరి. ఇప్పుడు మన లెగ్గిన్స్, సగం లెగ్గిన్స్ వేసి తిరుగుతున్నారు ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీ పిల్లలను మీరే పాడు చేస్తున్నారు. చున్నులు లేవా? ఆడపిల్లలు ఎలా పెంచుతున్నారు? క్రైస్తవుల జీవితం, క్రైస్తవులు అంటే ఏంటి, దేవుని బిడ్డలు అంటే ఏంటి, అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు. యవ్వన బిడ్డలని జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. బిడ్డలు అటువంటి డ్రెస్సులు వేసినప్పుడు 2 సరిసైన కూర్చోబెట్టి అటువంటి వస్త్రాలు వేసుకోకుండా వారిని సరి చేయవలసినది. మళ్ళీ బాగా ఏడుస్తారు, మా అమ్మాయి లేసిపోయింది, మా అబ్బాయి లేసిపోయాడు. ఎక్కడికి లేసిపోయారు? మీ బుద్ధి కరెక్ట్గా ఉంటేగా, మీరు కరెక్ట్ పెంచుతేగా. మా అమ్మాయి ఇలా లేసిపోయిందండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకు లేసిపోయింది? నువ్వు కరెక్ట్ పెంచితే ఎందుకు లేసిపోతుంది ఆమె? నీ పెంపకం ఎలా ఉంది? నీ బిడ్డ వేసే డ్రెస్సులు ఏంటి, ప్రవక్తన ఏంటి, బిహేవియర్ ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, ఇవన్నీ ఎవరు సరిచేయాలి? తల్లి సరిచేయాలి ఆడపిల్ల విషయం. అసలు చాలా ఒక్కొక్క విషయం చూస్తే నేను అనుకుంటాను, ఇండియాలో భారతదేశం అంటే స్త్రీ యొక్క సాంప్రదాయం కలిగిన చక్కటి వస్త్రాలతో, చక్కగా నిండు వస్త్రాలతో ఉంటారు ఆడపిల్లలు. భారతదేశంలో ఉన్న ఒక సాంప్రదాయమే నిండు వస్త్రాలతో ఉంటారు. కానీ మన భారతదేశం లాగా లేదు, ఇప్పుడు అమెరికా దేశం లాగా ఉంది. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళు అమెరికా పోయి అక్కడ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అవి నేర్చుకొని వచ్చి ఇక్కడ నేర్చుకొని ఇక్కడ మోడల్ డ్రెస్సులు వేస్తున్నారు. తల్లిదండ్రులకు అవమానం అనిపించట్లేదా మీకు? బిడ్డలు అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంటే అవమానం అనిపించట్లేదా? బిడ్డ చెడిపోతుంటే అవమానం అనిపించట్లేదా? బిడ్డలకి చున్నీలు వేసి చక్కగా మంచి వస్త్రాలు వేసి బిడ్డలను ఒక ప్రవక్తన కలిగిన మార్గంలో నడిపించలేకపోతున్నారా? ఇదంతా తప్పు ఎవరిది? తల్లిదండ్రులది, బిడ్డలది కాదు. చెట్టు ఎదుగుతున్నప్పుడు ఒక చిన్న చెట్టు వేసినప్పుడు ఆ చెట్టు చుట్టూ కూడా ఏమైనా చెడు వచ్చిందా, చెడు పురుగులు ఉన్నాయా, చక్కగా ఎదుగుతుందా, ఎదగట్లేదా అని ఎవరైనా చెట్టు పెంచేవాళ్ళు చెట్టుకు నీళ్లు పోసి చెట్టుకి ఏ తెగులు రాకుండా స్ట్రైట్గా పెరుగుతుందా లేదా అని జాగ్రత్తగా చెట్టును పెంచుతామే. కడుపును పుట్టిన బిడ్డలని వాళ్ళ చిన్నతనము నుండి యవ్వన ప్రాయంకి వచ్చిన కానుండి వాళ్ళ నడత, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వస్త్రధారణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వెళ్తున్నారు కాలేజ్కి, వాళ్ళు వచ్చాక సెల్లులో ఏం చూస్తున్నారు, ఎవరు చూస్తారు? అదంతా ఎవరిది? ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. నేను ప్రతిరోజు చిన్న చిన్న చెట్లు వేస్తాను. ఆ చెట్లు రోజు చూస్తాను. ఒక చెట్టు వంకర పోయింది, ఇంత చెట్టు. అయ్యో ఈ చెట్టు వంకర పోతుందని దానికి ఒక కర్ర తెచ్చేసి గట్టిగా పాతేసి స్ట్రైట్గా దానికి కట్టేసి తాడు చుట్టేశాను. అంటే అది చిన్నగా ఉన్నప్పుడే వంగుతుంది, గట్టి ముద్దైనాక వంగుతుందా? ఆ తల్లి ఆ చిన్నతనం నుండి ఆ పిల్లల్ని తండ్రి చనిపోయాడు, అయ్యో కొడితే తండ్రి గుర్తుకొస్తాడని ఆలోచించింది. అదే ఆ పిల్లల తప్పు చేసినప్పుడు గట్టిగా 2 కొట్టి అది తప్పు అని చెప్తే ఆ పిల్లలు చేస్తారా? ఆమె ప్రాణం పోయేదా? మన పిల్లల్ని అలా చేస్తారు. దేవుని బిడ్డలు మన పిల్లలు అన్యుల వలె ఆ విధమైన వస్త్రాలు వేసుకుని వెళ్తే చూసేవారికి ఎంత అవమానం. మన బిడ్డలు పాపములు పడ్డారంటే చూసేవారికి ఎంత, ఒక అన్యులు చూసి మనని ఎంత హేళన చేస్తారు. వీళ్ళంట లేస్తే చర్చికి వెళ్తారంట, వీళ్ళ పిల్లలు చూస్తేనేమో ఇంత డ్రెస్సులు చూడండి ఎలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు. ఇదే వాళ్ళు నేర్చుకునేదా? ఎంత అవమానం, ఎంత అవమానం పిల్లరా, ఎంత అవమానం.
అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు యవ్వన బిడ్డల గురించి? మాటలలోను, ప్రవక్తల్లోను, ప్రేమలోను, విశ్వాసంలోను మన బిడ్డలను పెంచాలి. ఆ విధంగా పెంచలేని స్థితిని కలిగి ఉంటే మనమే ఇష్టపోతాం. ఇక యవనస్తులకు వస్తే చూస్తే యవన కుమారులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పాడైపోవడం. కన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచుతున్నారో, ఏది అడిగితే కన్న తల్లిదండ్రులు కొనిస్తున్నారు అనేది ఈ యవ్వన బిడ్డలకు కూడా ఆలోచన లేదు. నేను అనుకుంటాను, ఒక్కొక్క సమయంలో మా మమ్మీ డాడీ, మా నాన్నగారు మా అమ్మగారు ఉన్న సమయంలో మేము ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేవాళ్ళం. సండే వచ్చిందంటే మా నాన్నగారు మాకు ఏదో ఒక పని నేర్పించేవాడు. అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఇంటికి వచ్చాక ఏదో ఒక పనులు నేర్పిస్తూనే ఉండేవారు. అలా మన పిల్లల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఏ పని చేయకుండా గారాబంగా పెంచుతున్నాము. వాళ్ళకి లేస్తే సెల్లు, కూర్చుంటే సెల్లు, పడుకుంటే సెల్లు, ఇదే పని. యవ్వనస్తులు ఆడపిల్లలైనా రేపు చదువుకున్న వాళ్ళు అత్తగారి ఇంటికి వెళ్తే, ఉద్యోగాలు లేకుండా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారు. మగవాళ్ళు యవ్వనస్తుల గురించి ఏంటి? రేపు మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఇప్పుడు మీ జీవితంలో దేవుని కలిగి మీ జీవితాలు లేకపోతే, మీరు ఎదిగాక మీ జీవితాలు ఎలా ఉంటాయంటే పాడైపోయి ఏమీ లేక బికారులు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. యవ్వనస్తుడు యవ్వన కాలము నుండి యవ్వన దిశకు వచ్చిన కాండి వారి జీవితంలో వారు ఉండే విధానమును, వారు దేవునితో ఉండే విధానమును బట్టి వారు అభివృద్ధిలోనికి వెళ్తారు. యోసేపు యవ్వనస్తుడు. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు. యవ్వన కాలం నుండి ఒకటే కష్టాలు పడ్డాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఈరోజు నేను వాక్యం చెప్పేది అన్యులకు కాదు, ఎవరికో చెప్పట్లేదు. దేవునిని నమ్ముకున్న కుటుంబములు, దేవునిని నమ్ముకున్న బిడ్డలకు చెప్తున్న మాటలు ఇవి. యోసేపు దేవుణ్ణి నమ్మాడు. యోసేపు తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, కష్టపడ్డాడు. కానీ ఆయన గురి ఒకటే, దేవునితో ఉండడము, దేవుని మాట వినడము, దేవుని మాట ప్రకారం నడుచుకొనటం. ఎన్ని ఎదురైనా చివరి వరకు ఎన్ని వచ్చినాయి. పోతీఫర్ భార్య కూడా అతన్ని ఎంతో పాపములు పడేయాలని చూసింది. పడిపోయాడా? ఈ రోజుల్లో మగపిల్లలు, కొద్దిగా ఆడపిల్లలు మొగం ఇట్లా చూడగానే మగపిల్ల ఇలా చూసేస్తే అది ప్రేమ అయిపోతుందంట. చూసుకున్న ప్రేమ ఒక విషం, పాముకి ఉండే విషం లాంటిది. ప్రేమ అనేది ఒక సర్పం, అది కరిస్తే విషం ఎక్కి కొన్ని రోజులకు చచ్చిపోవడం ఖాయం. సర్పం ప్రేమ అంటే అది విషముతో కూడింది. ఆ విషాన్ని మగపిల్లలు ఎక్కించుకుంటున్నారు, ఆడపిల్లలు ఎక్కించుకొని చివరికి ఆ విషంలో ఉండి చనిపోతున్నారు. ప్రేమకు అర్థం తెలియదు, ప్రేమ అంటే తెలియదు. ఒకళ్ళు చూసి ఇలా నవ్వగానే ఒకళ్ళు చూస్తున్నావా ప్రేమ అయిపోయిందంట. ఏంటిది? పాపం. యవ్వన బిడ్డలు, యవ్వనస్తులుగా ఉంటున్న మగపిల్లలకు కూడా నేను ఒక హెచ్చరిక చెప్తున్నాను. మీ జీవితాలను యవ్వన ప్రాయము నుండి సరి చేసుకొని, మీ నడతను, మీ ప్రవర్తనను సరి చేసుకొని దేవుని భక్తిలో మీరు నడిస్తే మీ జీవితము, యోసేపు రాజయ్యాడు, యోసేపు ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయాడు. మీ స్థితి కూడా ఓ గొప్పగా ఉన్న స్థితిలోకి, మీరు కలెక్టర్లే కావచ్చు, ఇంకా మీకు పెద్ద పెద్ద ఉన్న స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పటి నుండే మీరు దేవుడితో ఉండాలి, ఇప్పటి నుండే దేవునిలో నిలిచి ఉండాలి, ఇప్పటి నుండే భక్తి జీవితం కలిగి ఉండాలి. సాతాను మీ హృదయాన్ని గలిబిలి చేయొచ్చు. యోసేపుని గలిబిలి చేయలేదా? ఒక రాజుగారి భార్య, ఒక పని చేసే యవనస్తుడైన యోసేపు మీద కన్నుపడి, ఒక స్త్రీ ఆ యొక్క యవనస్తుడైన యోసేపు దగ్గరికి వెళ్ళి అతన్ని ఎంతో ఇబ్బంది పాలు చేసింది. కానీ ఎంతో ఇబ్బందిగా చేసినా కానీ, చికాకుగా చేసి
తనను మరి ఎంతో పాపంలో పడవేయాలని చూసింది ఆ స్త్రీ. కానీ యవ్వనస్తుడిగా ఉంటున్నా ఆ యొక్క యోసేపు పడిపోలే అలాగే నిలిచున్నాడు. దేవుని వైపే చూశాడు. చివరికి చెయ్యని నేరానికి తనని ఆ రాణి మరి జైల్ మరి అప్పగించబడి ఉన్నాడు, చెరసాల్లోకి అప్పగించబడ్డాడు. అయినా కూడా అపవిత్రము తన హృదయం, తన అపవిత్రత తన మనసును చేసుకోలే. మరి మనం ఎలా ఉంటున్నాం? అలా కష్టపడి అన్ని ఎదురైనా కూడా ప్రతి దానిలో కూడా పాపానికి చోటు ఇవ్వలేదు యోసేపు. చివరికి గొప్ప రాజైపోయాడు. దేవుడు బ్లెస్ చేశాడు. యవ్వన బిడ్డల నుండి సైతానికి ఒకటే గురి, యవ్వనస్తులను ముందు పాడు చేయాలి. వారిని ఇప్పుడు పాడు చేస్తేనే వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోరు. యవ్వనస్తులకు ఇచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందో తెలుసా? చాలా బలంగా ఉంటుంది. వారికి ఇచ్చే ఆశీర్వాదము చాలా బలమైంది. అది గొప్ప ఉన్న స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు పిల్లరా. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నవారు దయచేసి సెల్ విషయంలో కానీ, వారి యొక్క నడత విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా దేవునితో ఉండనట్లుగా ప్రతిరోజు కుటుంబంలో ఒక కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకొని వారికి ఒక ప్రార్థన నేర్పించాలి, వాక్యం చదవడం నేర్పించాలి, భక్తి జీవితంలో వారిని పెంచాలి. అలా పెంచినట్లయితే ఖచ్చితంగా మన బిడ్డలు మనం అనుకున్న దానికంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు ప్రియులారా. ఆ విధంగా మన యవ్వన బిడ్డలను అరే దేవుని భక్తిలో పెంచాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటుగా ప్రభువు యందు మన పిల్లలు ఎలా పెంచాలంట? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హల్లెలూయా. ఎలా పెంచాలంట? శిక్షలు, దేవుని శిక్షలు, బోధలు పెంచాలంట. ఒకవేళ వారు సండే చర్చికి రానంటే సర్లే నాన్న ఇంట్లో ఉండలే, ఏం కాదులే అనొద్దు. గద్దించి శిక్షించి సరి చేసుకోవాలి మన పిల్లల్ని. అవసరమైతే 2 దెబ్బలు పడాలి. 2 దెబ్బలు. పెద్ద పిల్లలైనా పర్లేదు, కొట్టినా ఏం కాదు. తల్లిదండ్రులు కొట్టకపోతే ఎవరు కొడతారు? ఆ రోజులలో డాడీ గారు చెప్తారు, డాడీ గారు ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళ నాన్నగారు కొట్టారంట. చెప్తాడు, జాబు విషయంలో, స్టడీ విషయంలో పెద్దవాడైనా అందరి ముందు వెళ్ళి బాగా కొట్టాడంట. అది నా మంచిగా అంటాడు డాడీ. ఆ రోజు కొట్టబట్టే నేను ఒక ఉద్యోగంలో ఉన్నాను అంటాడు. మా నాన్న కొట్టుకుపోతే నేను ఉద్యోగం చేయకపోయాడిని, నేను కూడా ఏమైపోయాను. మా నాన్నగారు ప్రతి విషయంలో బాగా కొట్టేటాడు, చాలా భయంకరంగా కొట్టేటాడు, అలా కొట్టబట్టి నేను సరి చేసుకున్నాను అంటాడు. నిజమే, యవ్వన బిడ్డలకి ప్రతి బిడ్డకు ఒక కోరిక అనేది, ఒక పాపపు కోరికలు అనేవి ఉంటవి. వాటిని తొలగించుకునేది కూడా దేవుడు ఆ శక్తి మనకే ఇచ్చాడు. సరి చేసుకోవాల్సిన శక్తి దేవుడు మనకే ఇచ్చాడు. ప్రతిదీ కూడా ఒక మనిషి బాగుపడాలన్నా, ప్రయోజకుడు కావాలన్నా, ఒక ఉన్న స్థితిలో ఉండాలన్నా, భక్తి జీవితంలో ఉండాలన్నా ప్రతిదీ మన దగ్గరే ఉంది ఆ శక్తి, సరి చేసుకునే శక్తి. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి సరి చేయరు. అమ్మగారు ఏదో 4 మాటలు నేను చెప్పాను కానీ నేనైతే సరి చేయలేను కదా. మీ హృదయాన్ని వచ్చి నేను తీసి కడగలేను కదా, కడుగుతాను. చెప్పడం వరకే. సరి చేసుకొని నడతను సరి చేసుకొని సరి అయిన మార్గంలో నడవలసిన బాధ్యత అది మీదే. అది మీరు సరి చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆదివారం మందిరానికి ఎన్ని ఉన్నా తీసుకొని రావాలి. మంచి వస్త్రాలు వేసుకుని వెళ్తున్నారా, లేకపోతే ఆకర్షించే రీతిగా వస్త్రాలు వేసుకొని వెళ్తున్నారా? తల్లి బాధ్యతగా చూడండి. వారి యొక్క వస్త్రాల విషయంలో ఇదిగా ఉంటే వాటిని తొలగించి మంచి వస్త్రాలు. ఎప్పుడు ఆ పిల్లలకు చున్నీ ఉండడం నేర్చుకోండి. ఆడపిల్లలకి ఏంటో చున్నీలు లేకుండా ఫ్యాషన్గా తిరుగుతున్నారు. అసలు లోకంలో పాపం ఎక్కడి నుండి వస్తుందంటే, నేనైతే చెప్తున్నా, స్త్రీల నుండి, ఆడవాళ్ళ నుండి. ఆడవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ 2 కళ్ళు పురుషుడివి ఆటోమేటిక్గా స్త్రీ వైపుకి వెళ్ళవు.
వస్త్రధారణ ముఖ్యం. ఈ వస్త్రధారణ కరెక్ట్ లేక ఇష్టానుసారమైన రీతిలుగా వేసుకొని తిరుగుతూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పాపం ఇలాంటివి వేసుకొని. కొంతమంది అయితే తల్లిదండ్రులే పక్కన పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఆచం పీచంపు కొడితే బాగుండు అనిపిస్తుంది. చాలా కోపం, బాధ అనిపిస్తుంది. అంటే బాధ, కోపం అని కాదులే కానీ తల్లి పక్క నుండి బిడ్డను చెడిపో, వస్తున్న వ్యక్తి నిన్ను చూసి చెడిపో అన్నట్టుగా తల్లి ఒక ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. ఎంత భయంకరం, ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. దేవుని బిడ్డలు అలా ఉండొద్దు. మనను దేవుడు ఒక ప్రత్యేకంగా ఆయన రక్తంలో కడిగి ఆయన స్వరూపముగా ఆయన మాదిరిగా ఉన్నాం. తల్లి బైబిల్ పట్టుకున్నట్టు బిడ్డ ఇంట్లో ఉంటే బాగుంటుందా? తల్లి వెంట తీసుకొచ్చుకోవాలి బిడ్డని. తల్లి బిడ్డ వస్త్రాలు సరి చేసుకొని తీసుకురావాలి. తల్లి నేర్పించాలి, బోధించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి, సరి అయిన మార్గంలో నడిపించాలి. అలా నడిపిస్తే ఖచ్చితంగా వారి హృదయం ఎలా ఉంటుందంటే నిత్యము కూడా పరిశుద్ధత కలిగి, పవిత్రతను కలిగి, దేవునికి ఇష్టమైన రీతిలో నిలిచి ఉంటుంది. ఆ విధముగా బిడ్డల్ని పెంచడం నేర్చుకోండి. అన్యులు అంటే ఏదో అనుకోవచ్చు. మనము అంటే చాలామంది అంటారు, కొంతమంది మనము దేవుని స్వరూపులం కదా, మరి మన బిడ్డలు కూడా అదే స్వరూపంలో ఉండాలని తల్లికి ఆశ ఉండాలి కదా. ఆ విధంగా మన బిడ్డలు సరి చేసుకోవాలి ప్రియులారా. ఎక్కడ చూసినా పాపం ఉంది, ఎక్కడ చూసినా భయంకరంగా, ఎటు చూసినా ఎక్కడ చూసినా పాపమే, అపవిత్రత. మన బిడ్డలు మనం కాపాడుకోవాలి. రోదన చేసే బిడ్డలుగా చేయాలి, ప్రలాపించే వారిగా చేయాలి, అంగలార్చే బిడ్డలుగా చేయాలి. మన బిడ్డలను దేవుని ఆయుధంగా చేయాలి, సాధనంగా చేయాలి. వారి పరిశుద్ధతలో, పవిత్రతలో వారి కాపాడే వారిగా మనం నిలిచి ఉండాలి. అలా ఉంటే మన బిడ్డలు తప్పిపోరు.